హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వితౌట్ గ్యాస్తో ఒక రెసిపీ చేయబోతానండి. చాలా సింపుల్ అయిన రెసిపీ, ఇది కూడా చాలా బెనిఫిట్ ఉన్న రెసిపీ అండి. ఇలా చేసి చిన్నపిల్లలు తినిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంత బాగుంది రెసిపీ అయితే, వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ముందుగా ఒక కప్పు శనగల పౌడర్ తీసుకోవాలండి. అదే పుట్నాల పప్పు అంటారు కదండి, ఈ శనగల పౌడర్ మెత్తగా పౌడర్ చేసేసుకోండి. అలానే ఒక హాఫ్ కప్ బెల్లం కూడా వేసుకోవాలి. దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, లేదంటే మెత్తగా తరిగేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మీకు నచ్చితే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకుంటున్నానండి నేను. ఇంకంతా బాగా కలిపేసుకోవాలి. సరిపోలేదంటే ఇంకొంచెం మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చేతికి నెయ్యినైనా లేదంటే వాటర్ అయినా తడిపి ఇలా ఉండలుగా చుట్టేసుకోవడం అండి. చాలా ఈజీ అయిన రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.